అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ, టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్, డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు రిటైర్మెంట్ ప్లాన్ అనేది మామూలుగా అసలు ఏ ఏజ్ లో చేసుకోవాలి అంటారు? చాలా మంది ఏంటంటే ఈ రిటైర్మెంట్ ప్లాన్ అనేది జాబ్ చేసే వాళ్ళు కూడా ఇప్పుడే ఎందుకు, తర్వాత చేసుకుందాంలే, ఒక 5-6 సంవత్సరాలు అయ్యాక ప్లాన్ చేద్దాం అన్న దాంట్లో ఉంటారు. అసలు మామూలుగా చూసుకుంటే ఈ రిటైర్మెంట్ ప్లాన్ అనేది ఎప్పుడు చేసుకోవాలంటారు? జనరల్ గా మనకి గవర్నమెంట్ తరపుని పిఎఫ్ అని ఉంటుంది. పిఎఫ్ కానీ పీపీఎఫ్ కానీ, అంటే గవర్నమెంట్ కట్ చేస్తే మనం 12% సేవ్ చేసుకుంటే ఇంకో 12% కాలుస్తుంది. అంటే 24%, 25% ప్రతి మంత్ మీకు కట్ అవుతుంది. రిటైర్ అయిన 58-60 ఇయర్స్ తర్వాత దాన్ని పెన్షన్ రూపంలో ఇస్తారు. ఒకప్పుడు పాతకాలం పద్ధతి. ఇప్పుడు ఏమైందంటే మనం చూసుకుంటే కనుక ప్రతి మానవుడికి, ప్రతి మనిషికి రిటైర్ అయ్యే టైంకి దాదాపు 3.5 కోట్ల రూపాయలు మినిమం ఉంటే ఫర్దర్ జీవితం 10-20 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఎవరు బతకట్లేదు, 70, 80, 90 బతికితే ఈ మిగిలిన 15, 20, 30 సంవత్సరాలకి కన్నా ఈ 3.5 కోట్ల మీద వచ్చే ఇంట్రెస్ట్ కానీ, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ కానీ, స్టాక్స్ లో కానీ, ఎస్ఐపి కానీ, బంగారం కానీ, సిల్వర్ కానీ, రకరకాల ఎన్పిఎస్, నేషనల్ పెన్షన్ స్కీమ్ అని, డెట్, ఈక్విటీ ఉన్నాయి. ఇందులో ఏదో దాంట్లో పెట్టుకుంటే డెఫినెట్గా ఆ మనీ రొటేట్ అవుతుంటుంది. 3.5 కోట్లు రావాలంటే అంత ఈజీ కాదండి. సగటు మానవుడికి రావాలంటే అంత కష్టం. చాలా మంది ఆ రేంజ్కి రాలేదు. అందుకని ఇప్పుడు ప్లానింగ్ ఎప్పుడంటే 24-25 ఇయర్స్ మనం జాయిన్ అయిపోతాం అక్కడ పీజీ చేసినా సరే. సో ఇంకో 30 ఇయర్స్ అంటే 6 ఇయర్స్ వరకు మీరు సేవింగ్ మొదలు పెట్టండి. అంటే చాలా మంది ఏం చేస్తారంటే నేను ఖర్చు పెట్టుగా మిగిలింది సేవ్ చేద్దాం అనుకుంటారు, కానీ అది తప్పు. ఫస్ట్ సేవ్ చేయడం తీసి మిగిలిన దాంట్లో మీ ఖర్చులు అడ్జస్ట్ చేస్తాను. నేను చాలా టీవీ వీడియోస్లో చెప్పాను. మనం ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు కొడుకులు చూస్తారా, పిల్లలు చూస్తారా, కూతురు చూస్తారా అనేది ఎవరు గ్యారంటీ లేదు. ఒకప్పుడు మేము చిన్నప్పుడు తీసుకుంటే మన గ్రాండ్ మదర్స్ ఏంటంటే గ్రాండ్ ఫాదర్స్ ఆస్తాలు మన వాళ్ళకి ఇచ్చేవారు రైట్స్, కొడుకులకి కూతురికి ఉండేది కాదు. అది ఒకప్పుడు. ఇప్పుడు ఏంటంటే సేవింగ్ బదులు షేవింగ్ అవుతుంది. సేవింగ్ అంతకుముందు సేవింగ్ కాదు, ఇప్పుడు ఎవరు పిల్లల కోసం సేవ్ చేయట్లేదు. అంటే పిల్లలు మంచిగా చదివిస్తున్నారు, అది ఒక మంచి పని. అంటే ఇవి మంచి క్వాలిఫికేషన్ ఇస్తే వాడు డెఫినెట్గా మన రికార్డ్స్ అనాలిసిస్ బట్టి మన తాతగారు ఎంత సంపాదించారో మన నాన్నగారు దానికంటే ఎక్కువ సంపాదించారు, మన నాన్నగారు ఎంత సంపాదించారు దానికంటే మనం ఎక్కువ సంపాదిస్తాం, మన పిల్లలు వచ్చారు మనకంటే ఎక్కువ సంపాదిస్తారు. సో దే ట్రైంగ్ టు అక్వైర్, గివ్ నాలెడ్జ్ టు దెమ్. మీ అంతా మీరు బతకండి. అమెరికాలో చూసుకుంటే కనుక 15వ సంవత్సరం తర్వాత బయట వేస్తారు, 10th క్లాస్ కల్లా బయట పడేస్తారు. నీ బతుకు నువ్వు బతుకాను, వాళ్ళు డబ్బులున్నా పట్టించుకోవచ్చు. స్లోగా ఇండియా కూడా అటే వెళ్తుంది. ఎందుకంటే ఈ సేవింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎందుకంటే క్యుములేటివ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఒకప్పుడు మనకి ఎన్ఎస్సి 5 ఇయర్స్ డబ్బులు ఉండేది, ఇప్పుడు 8 ఇయర్స్, 9 ఇయర్స్, 10 ఇయర్స్ అయిపోయింది. అంటే రాను ఇన్ఫ్లేషన్ రేటు, రూపీ వాల్యూ డాలర్కి ఎగ్నెస్ట్ తగ్గుతుంది. సో సేవింగ్ అనేది ఐడియల్లీ 30 ఇయర్స్ to 6 ఇయర్స్ అనేది నెలకి ఇంత అని పెట్టుకోవాలి. మీకు వచ్చే శాలరీలో 10%, 15%, 20% కొన్ని అన్నీ ఒకే దగ్గర ఇన్వెస్ట్ చేయకుండా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. లిటిగేషన్ అదే ఆ స్ప్లిటింగ్ అనేది పార్ట్ ఇన్ పిఎఫ్, పార్ట్ ఇన్ ఎన్పిఎస్, పార్ట్ ఇన్ రియల్ ఎస్టేట్, పార్ట్ ఇన్ స్టాక్ మార్కెట్, పార్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్, పార్ట్ ఇన్ ఇన్సూరెన్స్. బేసికల్గా రిటైర్ అయ్యి వచ్చే ప్రాబ్లం అంటే ఇన్కమ్ రాదు, ఆరోగ్యానికి ఎక్కువ ఖర్చులు అవుతాయి, మెయింటెనెన్స్. తర్వాత పిల్లలు చూడకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది బాగా కాన్సెప్ట్ డెవలప్ అవుతుంది. ఓల్డ్ ఏజ్ అనేది అంటే పిల్లలు చూడకపోతే, ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. ఒక కొడుకు ఓ ఫాదర్ని, మదర్ చనిపోయారు, ఫాదర్ని హాస్టల్లో వేశారు. హాస్టల్ అంటే ఓల్డ్ ఏజ్ హోమ్లో వేసినప్పుడు ఆ ఫాదర్ రోజు నెలకు ఒకసారి చూడడానికి వెళ్ళినట్టే, బాబు ఇక్కడ ఏసీ వేయించానంట. నేను లైట్ తీసుకుంటే, ఏసీ ఎందుకు డాడీ, నీకు చల్లగా ఉంది కదా, గ్రీనరీ ఉంది, రిసార్ట్లా ఉంది కదా అని. 1 సంవత్సరం పట్టిందంట. ఇంక విసుకెత్తిపోయి మా నాన్న ఎందుకంటే వేయించాడంట. వేయించిన తర్వాత ఫాదర్ ఏమన్నారంటే, ఏసీ వేయించింది నాకు కాదు నాన్న, రేపు నువ్వు ముసలేకి నువ్వు కూడా ఇక్కడికే వస్తావు అని చెప్పారు. అంటే ఎంత మీనింగ్ ఉంది చూడండి. కొడుకు కోసం, ఇంకా కొడుకు తండ్రి కోసం ఆలోచించలేదు, బట్ తండ్రి మాత్రం కొడుకు ఉండాలి. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫాదర్. సో ఓవరాల్ గా సేవింగ్ అనేది రైట్ ఫ్రమ్ ద డే 1 నా ప్రకారం అయితే సేవ్ చేసుకోవడం బెటర్. కొంతమంది ప్రైవేట్ కంపెనీలకి పిఎఫ్ ఆప్షన్ ఉంటుంది, ఒక సర్టన్ లెవెల్ దాటి వాళ్ళు పీపీఎఫ్లో వేసుకోవచ్చు. పీపీఎఫ్కి పిఎఫ్కి ఇంట్రెస్ట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. సో కాబట్టి మనము అది దృష్టిలో పెట్టుకోవాలి. రకరకాలుగా సేవ్ చేసుకోవడం బెటర్, ఒకసారి కాకుండా రకరకాలుగా సేవ్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఒకే దాంట్లో ఒకసారి మొత్తం షేర్ మార్కెట్లో పెట్టారనుకోండి, మొత్తం పోదు. సో 3.5 కోట్లు అంటే ఇట్ నాట్ ఎ స్మాల్ అమౌంట్. కానీ ఆ 3.5 కూడా చనిపోయే వరకు ఇంకెవరు సంబంధం లేకుండా, ఎవరు సపోర్ట్ లేకుండా వైఫ్ అండ్ హస్బెండ్ బతకొచ్చు అనేది ఒక ఇద్దరు అనుకుంటే 7 crores ఉండాలి. అట్లీస్ట్ 4-5 crores పెట్టుకున్నా దే కెన్ రన్ దిస్. లేకపోతే దే హ్యావ్ టు బీ ఆన్ రోడ్. ఎవరి మీద డిపెండ్ అవ్వాలి, ఎవరినో అడుక్కోవాలి, ఇవన్నీ కూడా చాలా డిఫికల్ట్
హైలీ ఎడ్యుకేటెడ్ అయిన తర్వాత మంచి పొజిషన్లో రిటైర్ అయ్యాక మీరు చూసుకుంటే వాళ్ళు బ్యాడ్ కండిషన్లో చాలా మంది సెలబ్రిటీస్ చూసాం మనం, స్పోర్ట్స్ స్టార్ కానీ సినిమా యాక్టర్ హీరోస్ కానీ అందరూ బాగా సంపాదిస్తారు. బట్ ఓల్డ్ ఏజ్ అయ్యేసరికి దే విల్ బి అండర్ మోస్ట్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ మనం చూసాం. అలా కాకుండా ముందే ప్లాన్ చేసుకుని వచ్చినప్పుడు ఇల్లు దీపముండుగానే ఇల్లు సగబెట్టుకోవాలి. సరే, అంటే మామూలుగా చాలా మంది రిటైర్మెంట్ ప్లాన్ అనేది చేసుకోరు, నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. మరి ఫైనల్ గా రిటైర్మెంట్ ప్లాన్ అనేది అసలు ఎప్పుడు చేసుకోవాలి? ఇప్పుడున్నటువంటి యువతకి ఏమని చెప్తారా? ఇప్పుడున్న యువతకి అనేది నేను ఆల్రెడీ చెప్పాను మేడం, 25 years జాబ్ వస్తుంది, 1-2 years లో కొంచెం సెటిల్లోనే ఏమైనా పాత అప్పులు డ్యూస్ కానీ ఉంటే తీర్చేసుకొని 28 to 30 years స్టార్ట్ చేశాడు. ఏది ఏమైనా నువ్వు తినపైన సేవింగ్, పచ్చడి మతికిలైనా తిన్న బిర్యానీ మటన్ చికెన్ కాకపోతే, కానీ నువ్వు సేవింగ్ అనేది ఫస్ట్ ప్రియారిటీ, టాప్ ప్రియారిటీలో తీసుకోవాలి. మీరు ఫ్యూచర్లో ఆఫ్టర్ 6 years ఇబ్బంది పడకుండా ఉండాలంటే రైట్ ఫ్రమ్ ద డే 1 యూ గెట్ ద జాబ్. ఆల్రెడీ కొన్ని కంపెనీలు కట్ చేస్తాయి పిఎఫ్ అనేది కంపల్సరీ, కొన్ని కంపెనీలు కట్ చేయవు స్లాబ్. సో ఈఎస్ఐ పిఎఫ్ అనేది కంపల్సరీ. ఈఎస్ఐ కానీ ఈ హెల్త్ పాలసీ, ఇన్సూరెన్స్, ముఖ్యంగా ఇప్పుడు మనం తినే ఫుడ్ కల్చర్ బట్టి డ్యామేజ్ బాగా అవుతుంది బాడీ. 30-35 years అవగానే అన్ని రకాలు క్వాలిఫికేషన్ వస్తున్నాయి, డయాబెటీస్, బీపీ, తర్వాత క్యాన్సర్, ఇవి చాలా వస్తున్నాయి. మందులు ఉన్నాయి, బట్ ఆల్వేస్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. అందుకని ఎవరైతే లైఫ్ ని ప్రాపర్ గా ప్లాన్ చేసి సేవింగ్స్ పెట్టుకున్నారో, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ డబుల్ ట్రిపుల్ అవుతుంది 5-6 years 7 years లో. అంటే పిఎఫ్ లా కన్సెషన్, ఇంకోటి పిఎఫ్ అంటే రిటైర్ అయిన దగ్గర తీనివ్వడు డబ్బులు. అలాంటి ప్లేస్ మన చేతిలో ఉన్నాయనుకోండి డబ్బులు ఖర్చు అయిపోతాయి, అన్నెసరీ ఎక్స్పెండిచర్. పిఎఫ్ వేసుకుంటే మళ్ళీ రిటైర్ అయితే తీయడానికి అవకాశం ఉంటుంది. ఓన్లీ మీరు 60 years 50-80 years పెట్టుకునే టర్మ్ బట్టి అప్పుడే మీరు చేయగలుగుతారు. సో ఓవరాల్గా ఇది హెచ్ఎస్బిసి అనే కంపెనీ అనాలిసిస్లో చెప్పారు. సో సగటు మనిషికి 3.5 కోట్లు ఉంటే వాడు హ్యాపీగా చచ్చిపోయిన దాకా ఎవరి మీద డిపెండెన్సీ లేకుంటే వాడంతా వాడు హ్యాపీగా బతకగలడు. ఇప్పుడున్న హెల్త్ కండిషన్స్, ఫుడ్ కండిషన్స్, బాడీ కండిషన్స్ ఇవన్నీ చూసుకుంటే డెఫినెట్గా ఇది మస్ట్ అండ్ షుడ్, అండ్ అందరూ ఫాలో అయితే మంచిది.